సర్వసృష్టికి ఆధారభూతుడైన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృప వార్త. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా నుండుట యుక్తమే. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, చాలామంది భక్తులు ఆసక్తి విషయంలో మాంద్యులైపోయి ఆత్మీయంగా వెనకబడిన వారిగా ఉన్నారు. అయితే గలతీ సంఘంలో ఉండే బిడ్డలందరికీ పౌలు గారు తెలియచేస్తున్న మాట, మనం మంచి విషయంలో ఆసక్తిగా ఉండటం అది చాలా ఉత్తమమైన పనిని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోజున నేటి క్రైస్తవులుగా ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్న మనము కూడా నిశ్చయముగా మంచి విషయములు యందు ఆసక్తి కలిగిన వారమై ఆ ఆసక్తిని కనపరచుచు ప్రభు రాకడ వరకు కొనసాగించిన యెడల మనకు దేవుని వలన గొప్ప మెప్పు, ఆశీర్వాదం, మహిమ, కిరీటం అనే అనేకమైన నిత్య బహుమతులు మన ప్రభు యొద్ద పొందుకుంటాం. మెట్టుకు దేవుని ప్రియులరా, సృష్టికర్త అయిన దేవుడు సృష్టిని ప్రారంభించినప్పుడు ఆయన గాఢాంధకారముతో నింపబడిన ఈ భూమి మీద వెలుగు కలుగునుగా, కానీ ఆ వెలుగు మంచిదని దేవుడు అనుకున్నాడు. అంత మాత్రమే కాక కింది జనములను పై జనములను వేరుపరిచి భూమి అని ఆకాశమని వాటికి పేరు పెట్టడం, సముద్రములో జలచరములు కలుగునట్లుగా ఆకాశములో పక్షులు ఆశీర్వదించబడి అవి వృద్ధి చెందినట్లుగా భూమి మీద విత్తనములిచ్చు ప్రతి చెట్టును ఆయన కలుగు చేసి, ఇలా విశ్రాంతి దినమునే కానీ 6వ దినమున మనిషిని నిర్మించటమే కానీ ఇవన్నీ ప్రభు చేసినప్పుడు సృష్టి యొక్క కార్యములన్నీ 7 దినములలో ఆయన పూర్తి చేసి ఆయన చివరిగా అంటున్నమాట, ఇదంతయు మంచిది అన్నాడు. అంటే మన దేవుడు 7 దినములు పనిచేశాడు, ఈనాటికి పనిచేస్తూనే ఉన్నాడు. ఆయన ఏమాత్రం విశ్రమించలేదు. అయితే ఆయన చేయుచున్న పనులన్నీ చాలా మంచిది. ఈ రోజున మనం కూడా నిశ్చయముగా మన బ్రతుకు దినములన్నిట మనం నిత్య విశ్రాంతిలోనికి ప్రవేశించేంత వరకు మంచి కార్యములనే చేయాలి. ఆ మంచి కార్యములందే ఆసక్తి కలిగి ఉండుట చాలా మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు కూడా మంచివాడిని సాక్ష్యం పొందాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు అనేకులకి మంచి కార్యములు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మెట్టుకు దేవుని ప్రియులారా, మనం ఏం చేయాలి మంచి కార్యములు అని వాక్యములు చదివితే మొట్టమొదటిగా వాక్యంలో ఇలా వ్రాయబడి ఉన్నది, మనం ప్రతిరోజు రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు ప్రతి నిత్యము ప్రభుకి చెల్లించాలి. ఇది దేవుని దృష్టిలో మంచిది. ఈ రోజున మరి ఎంతవరకు మనం ప్రార్థన చేస్తున్నామో ఒకసారి ఆలోచించాలి. యేసుక్రీస్తు రాత్రంతా ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ప్రియులారా, దేవుని దృష్టికి మంచిదైన దాన్ని మనం చేయుటకు నిర్లక్ష్యం చేస్తే తద్వారా తీవ్రమైన నష్టాన్ని అనుభవిస్తాం. కనుక ఈ దినం నుండి మన దేశం నుండి ప్రతి వ్యక్తుల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, ప్రధానుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మనం 2 విషయాన్ని కనుక మనం గమనిస్తే, తీతుకు రాసిన పత్రికలో పౌలు గారు ఇలా వ్రాస్తూ అంటున్నాడు, సత్క్రియలు శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచినట్లయితే మనము అట్టి కార్యములు సత్క్రియలు చేయటం వలన అవి దేవుని దృష్టికి మంచివని, మనుషులకు చాలా ప్రయోజనకరమని పౌలు గారు తన పత్రికలో రాస్తున్నాడు. అనగా రెండవదిగా మనం సత్క్రియలు చేయాలి. అనగా పేదల్ని, అనాథల్ని, వృద్ధుల్ని, విధవరాలని పరామర్శిస్తూ వారి ఆపదలలో, ఇబ్బందుల్లో వారిని ఆదుకుంటా, అంత మాత్రమే కాక దేవుని మహిమ అనేక అన్యజనుల ఎదుట మనం ప్రత్యక్షపరచున్నట్లుగా మనం వాక్యానుసారంగా జీవించచ్చు, దేవుని అడుగుజాడలో నడిపించబడుతూ ఒక మంచి సాక్ష్యం కలిగి జీవించుటే గొప్ప సత్కార్యం. ఈ సత్కార్యముల ముందు మనం ఆసక్తి కలిగిన వారమై ఈ సత్కార్యములు మంచి కార్యములు మనం చేస్తే నిశ్చయముగా ప్రభు వలన ధన్యులుగా మార్చబడతాం. 3వ విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే, భోజన పదార్థములు బట్టి మనం మన హృదయాన్ని నింపుకోకుండా కృపను బట్టియే మన హృదయమును స్థిరపరచుకోవాలని, సమృద్ధిగా దేవుని కృపతో మనం నింపబడాలని పౌలు గారు పత్రికలో వ్రాస్తున్నాడు. దేవుని ప్రియులారా, ఈ రోజున హృదయం లోక సంబంధమైన ఐహిక విచారాలను బట్టో, ధనమోసమును బట్టో, లేకపోతే ఆహార పదార్థములను బట్టో ఒకవేళ సిద్ధపరచుకుని ఉంటే ఒకనాటికి అది మనకు నాశనాన్ని కలగజేస్తుంది. ఎందుకంటే ఆ దినము ఎప్పుడు వచ్చునో, అనగా ప్రభు రాకడ ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు. కనుక దీని వలనైనను, ఐహిక విచారముల వలనైనను, మత్తు వలనైనను మీరు మెలకు వండుకుండా ఉంటారేమో, జాగ్రత్తగా చూసుకోనండి అని ప్రభు తెలియజేస్తున్నాడు. కనుక మనం దేవుని కృపను బట్టి గనక మన హృదయాన్ని సిద్ధపరచుకుంటే, పేతురు రాసిన పత్రికలు పేతురు గారు ఇలాగంటున్నాడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏం తీసుకుని వచ్చును? కృపనే తీసుకుని వచ్చును కదా అంటున్నాడు. ఇప్పుడు మనం కృపతో నింపబడితే యేసు ప్రత్యక్షమైనప్పుడు ఆయన కూడా కృపతో వస్తాడు. మనము కృపతో నింపబడతాం. ఆయన కృపతో ప్రత్యక్షమైనప్పుడు ఆయన మనల్ని ఎదుర్కొని మనల్ని రూపాంతరం చెందేటట్లుగా మన దీన శరీరములను మహిమా శరీరంగా మార్చి ఆయన తన రాకడలో కొనిపోయేటట్లుగా చేస్తాడు. కనుక ఈ 3 మంచి కార్యములు మనం చేద్దాం. ఒకసారి మీరు కూడా ధ్యానించండి. ఇక పరిశుద్ధ గ్రంథంలో చాలా మంచి కార్యములు ఉన్నాయి. మనం వాటి యందు కూడా ధ్యానం ఉంచి మనం మంచి కార్యములు చేస్తూ
ప్రభు రాకడ కొరకు సిద్ధపడదుముగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడైన యేసయ్య నీకు స్తోత్రాలు. ఈ దినమున మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్త కొరకు స్తోత్రాలు. ఈ మాటలు వినిన ప్రతి బిడ్డలో నేను మంచి కార్యములు చేయుట యందు ఆసక్తి కలిగి ఉండినట్లుగా ప్రార్థన యందును సత్క్రియల యందును కృపతో మా హృదయమును సిద్ధపరుచుకున్నటి యందును జీవించుటకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.